ఆదిలాబాద్ జిల్లా ఆరుగాలం ప్రాంతంలో పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వచ్చిన రైతుపై దాడి చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి నాయకులు జేనద్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా రైతులు నష్టపోయారన్నారు. మరోవైపు తేమ శాతం పుణ్యమాని ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరలో పంట అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. నష్టాల్లో రైతుపై దాడి చేయడం ఘోరమైన చర్య అని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో భాగమైన అధికారి మిగతా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి జరిగిన రైతుపై దాడి ఆదిలాబాద్ మార్కెట్లో జరిగిందో దీనిని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు ఇప్పటికే అధిక వర్షాలతో పంట నష్టం అయినప్పటికీ వచ్చిన పంటని మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో తేమ శాతం పేరున దోపిడీ జరుగుతూ ఉంది. అటు ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతును దెబ్బ మీద దెబ్బపడ్డట్టుగా ఈరోజు రైతుపై దాడిని చేయడం చాలా హేయమైన చర్యగా తెలంగాణ జాగృతి భావిస్తుంది. ఎవరైతే రైతుపైన దాడి చేశారో వారిని తక్షణమే శిక్షించి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది.